Hey, this is Suresh. Welcome to my channel. ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు టాప్ నావిగేషన్ బార్ క్రియేట్ చేద్దాం. యాజ్ యూజువల్గా నావిగేషన్ బార్స్ ఎప్పుడు టాప్లో ఉంటాయి, లేదంటే సైడ్ నావిగేషన్ బార్ ఉంటుంది. దీనికి సైడ్ నావిగేషన్ బార్ ఉంది కదా, ఇట్లా టాప్ నావిగేషన్ కానీ సైడ్ నావిగేషన్ బార్ కూడా ఉంటుంది. బట్ ఈ క్లాస్లో మనం టాప్ నావిగేషన్ బార్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రియాక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుందాం. npx create react యాప్ నేము నేను nav bar అని ఇస్తున్నా. సో ఇలా పేజ్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మనం కావాల్సిన మిగిలిన డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ nav bar కావాల్సింది HTML, బేసిక్ HTML. దాంతోపాటు మనం నావిగేషన్కి వాడేదంతాను రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. సో మనం ఇప్పుడు రియాక్ట్ రౌటర్ డామ్ ఫుల్ డాక్యుమెంటేషన్ చేద్దాం. సో ఈ ఫుల్ డాక్యుమెంటేషన్లో మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఉంటుంది. ఇది వెబ్ కోసం, ఇది నేటివ్ యాప్స్ కంటే మొబైల్ యాప్స్ కోసం ఇది ఇన్స్టాల్ చేస్తాం. సో మనం ప్రజెంట్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్నే వాడదాం. సో ఇన్స్టాల్ చేయడానికి npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ అండ్ అప్లికేషన్ చేయడం కోసమని దీన్ని వాడదాం. ఓకే, సో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. సో యాప్లోకి వెళ్ళి మనం రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేసుకుందాం. So npm install react router DOM. సో రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ అవుతుంది. సో అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్. సో రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేసాం. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ బేసికల్గా కావాల్సింది టాప్ నావిగేషన్ బారు, దాంతోపాటు పేజెస్. సో మనం ఇప్పుడు కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. కాంపోనెంట్స్ అండ్ పేజెస్. సో పేజెస్లో ఏంటి, పేజెస్ మనం తీసుకున్నాం home.jsx, హోమ్, తర్వాత అబౌట్ us పేజ్, about us.jsx, ఇంకా సర్వీసెస్ పేజ్. ఇవన్నీ బేసిక్గా ఒక వెబ్సైట్లో ఉండే పేజెస్. అండ్ ఫైనల్గా కాంటాక్ట్ us పేజ్. సో మొత్తం 4 పేజెస్ మనం క్రియేట్ చేసాం. ఈ 4 పేజెస్ని మనం యాడ్ చేసుకోవడానికి ఒక టాప్ నావిగేషన్ బార్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, టాప్ nav బార్. సో టాప్ నావిగేషన్ బార్ కోసం కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం. ఇక డాక్యుమెంటేషన్లో ఏముంది, స్ట్రైట్గా ఇది టోటల్గా మనం డైరెక్ట్గా నావిగేషన్ బార్లో తీసుకున్నాం. సో ఇక్కడ టాప్ nav బార్. సో కాంపోనెంట్ క్రియేట్ చేసేసాం. ఇక్కడ మనం యూజువల్గా చేసేది ఏంటంటే ఈ నావిగేషన్ టోటల్గా 90% ఎప్పుడైనా సరే
యాప్.jsxలో క్రియేట్ చేస్తారు. బట్ క్లమ్జీనెస్ లేకుండా నేను సెపరేట్గా టాప్ నావిగేషన్ బార్ క్రియేట్ చేసి దాంట్లో మైగ్రేట్ చేస్తాను అనమాట. లైక్ టోటల్గా ఇదంతా డిలీట్ చేసేసి టాప్ nav బార్ ఇది కనెక్ట్ చేశాను. ఆబ్వియస్లీ ఎర్రర్స్ ఫైండ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇంకా అక్కడ హోమ్ అబౌట్ అస్ యూజర్స్ అని ఉంది, దీంతో పాటు కూడా యూజర్సే ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే రౌటింగ్ క్రియేట్ చేయాలి. రౌట్ పాత్ ఎలిమెంట్ ఈక్వల్ టు హోమ్. ఇక్కడ మనం హోమ్ని యాడ్ చేసాం. ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయగానే రియాక్ట్ ఎప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. సో హోమ్కి 0 స్పేస్. ఇది రౌటింగ్ పాత్. ఈ డాక్యుమెంటేషన్ కూడా నేను కింద ఆటోమేటిక్గా ఇస్తాను, కామెంట్ సెక్షన్లో చూడండి. నెక్స్ట్ మిగతా 3 పేజెస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. హోమ్ అబౌట్కి అబౌట్ అస్ సర్వీసెస్, నెక్స్ట్ కాంటాక్ట్ అస్. సో 4 కాంపోనెంట్స్ని యాడ్ చేసేసాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ వర్షన్లోని మనకి ఈ స్విచ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దీనికోసం మనం ఇక్కడ రౌట్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు స్విచ్ రీప్లేస్ చేస్తూ రౌట్స్ అనే కాంపోనెంట్ని యాడ్ చేశారు రియాక్ట్ రౌటర్ డౌన్లోని. సో ఇది ఇక్కడ మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. సో డిఫైన్ కూడా చేసేసాం. సో ఎలాంటి ఎర్రర్స్ లేవు. పేజ్లోకి వద్దాం. ఎస్, ఇక్కడ అంతా క్లియర్గా క్రియేట్ అయ్యింది. ఏంటంటే క్రియేట్ అయ్యింది, హోమ్ అబౌట్ అస్ యూజర్స్ మీద చూపిస్తుంది. సో ఇక్కడ ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ రౌటింగ్ అయితే క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన రౌటింగ్ని లింక్ చేయాలి. సో ఆల్రెడీ 3 లింక్స్ ఉన్నాయి, 4th లింక్ క్రియేట్ చేద్దాం. హోమ్ అబౌట్ అస్ సర్వీసెస్, కాంటాక్ట్ అస్ పేజ్. సో ఇక్కడ సర్వీసెస్, కాంటాక్ట్, హోమ్ అబౌట్ సర్వీసెస్, కాంటాక్ట్. హోమ్ అబౌట్ సర్వీసెస్, కాంటాక్ట్. సో టాప్ నావిగేషన్ బార్ క్రియేట్ అయింది, దాంతోపాటు కింద పేజెస్ కూడా లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే నావిగేషన్ బార్కి CSS రాయడం. సో నావిగేషన్ బార్కి CSS రాద్దాం. సో టోటల్ నావ్కి మనం ఇప్పుడు క్లాస్ నేమ్ ఇష్యూ చేద్దాం. క్లాస్ నేమ్ టాప్ nav బార్. చూసుకొని క్లాస్ నేమ్స్ కానీ దాంతోపాటు ఈ జావా స్క్రిప్ట్ నేమ్స్ ఒకేలా టాలీ అవ్వకూడదు, మళ్ళీ తర్వాత క్లమ్జీనెస్ వస్తుంది. ఒకసారి టాప్ nav బార్ విత్ 100%,
బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్, ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్, ఎక్కడ డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, ఇవి ప్రజెంట్ టాప్ బార్కి మనం యాడ్ చేసింది. ఇంకా ఫర్దర్గా ఎడిట్ కావాలి కూడా యాడ్ చేసుకున్నాం. సో నార్మల్గా అయితే మీరు ఎందుకు ఒక సెపరేట్ సిఎస్ఎస్ క్రియేట్ చేసుకుని దాన్ని లింక్ చేసుకోవచ్చు. బట్ చిన్న అప్లికేషనే కాబట్టి మనం డైరెక్ట్ యాప్ డాట్ సిఎస్ఎస్లో కానీ మనం ఇన్స్టాల్ చేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో టాప్ nav bar డాట్ యాంకర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, సారీ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేశారు. సో కలర్ వైట్, డిస్ప్లే తర్వాత రాద్దాం, విత్ కూడా తర్వాత రాద్దాం. నెక్స్ట్ ప్యాడింగ్ 20 పిక్సెల్స్. నెక్స్ట్ మనకి టెక్స్ట్ డెకరేషన్ నన్ను. సో టాప్ లైన్స్ అని వెళ్ళిపోయి డిస్ప్లే డిస్ప్లే దీనికి కాకుండా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేద్దాం. సో వీడియో డిస్ప్లే కంటెంట్ సరిపోయిందిగా. సో దాంతోపాటు డిస్ప్లే కంటెంట్స్. ఓకే, సో నా టాప్ నావిగేషన్ ఫర్ హైట్ 70 పిక్సెల్స్. 70 పిక్సెల్స్ అనేది యూజువల్గా 90% వెబ్సైట్స్ ఉండే నా టాప్ nav bar తలుపు సైజు. నెక్స్ట్ హైట్ తీసుకున్నాం, అలైన్మెంట్ ఐటమ్స్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు టాప్ nav bar క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మన సర్వీస్ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్ రౌట్ అవుతుంది, ఇక్కడ సర్వీస్ పేజ్ లోడ్ అవుతుంది. సో సేమ్ కాంటాక్టర్స్ అలాగే హోమ్ పేజ్. ఇప్పుడు మనం పేజ్ రిఫ్రెష్ చేసిన హోమ్ పేజ్ లోడ్ అవుతుంది. అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్. ఇది టాప్ nav bar క్రియేట్ చేయడం ఎలాగనేది త్రూ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్. ఇది నార్మల్ మోడల్. దీంట్లో మనం ఇంకా మొబైల్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా మొబైల్ ఆప్టిమైజేషన్ చేయలేదు. దీనికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మొబైల్ ఆప్టిమైజేషన్ చేయడం అలా కూడా నేర్పిస్తాను. ఓకే, దీంతోపాటు మనకి రియాక్ట్లో సపరేట్గా యూజర్ ఇంటర్ఫేస్ లైబ్రరీస్ ఉంటాయి అనమాట. నార్మల్గా అయితే రియాక్ట్ యూఐ లైబ్రరీస్, లిస్ట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఎంయూఐ లైబ్రరీ ఒకటి, లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ లైబ్రరీస్. మెటీరియల్ యూఐ ఒకటి, యాండ్ డిజైన్ ఒకటి, రియాక్ట్ బోట్ స్టాప్, రియాక్ట్ రౌటర్, సెమెంటిక్ యూఐ ఒకటి, ఇలా చాలా యూఐస్ ఉంటాయి. బట్ మేజర్లీ పాపులర్ ఏంటంటే మెటీరియల్ యూఐ. ఇదే మేజర్లీ పాపులర్ యూఐ.
ఇది ఎందుకు మేజర్లీ పాపులర్ అంటే ఇది మన అట్ ఏ టైము డెస్క్టాప్కి ప్లస్ మొబైల్స్కి కలిపి ఒకేసారి వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను దీంతో కలిపి క్రియేట్ చేసిన ఒక వెబ్ అప్లికేషన్ టాప్ అని చూపిస్తాను. మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోబోయేది అంటే మెటీరియల్ యూఐ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంతోపాటు మెటీరియల్ ఇన్స్టాల్ చేయడం అలాగా, దాన్ని యూజ్ చేసుకోవడం అలాగా, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ బటన్స్ అన్నీ మనం ఎలా వాడుకోవాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో చూస్తాం. ఈ అప్లికేషన్ లోడ్ అయితే మీకు అసలు దాని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది డైరెక్ట్గా నేమ్ ఉంటుంది, ఈ పేజెస్ అన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి ఉంటాయి. మనం డైరెక్ట్గా అందులో కాంపోనెంట్స్ డైరెక్ట్గా వాడుకోవడమే. సో ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేసుకోకుండా లైబ్రరీస్ వాడతారనమాట. ఇది మొబైల్ ఆప్టిమైజేషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా టాగుల్ క్రియేట్ అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన పేజ్. ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ మెటీరియల్ యూఐ ఎలా వాడుకోవాలి, దాంట్లో కాంపోనెంట్స్ ఎలా వాడతాం, దాన్ని బేస్ చేసుకొని సింపుల్గా ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత క్లాస్లో దాన్ని యూజ్ చేసుకొని మనం లాగిన్ పేజ్, ఫర్గెట్ పాస్వర్డ్ పేజ్, ఈ పేజెస్ అని ఎలా క్రియేట్ చేస్తామో మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.